అంటే ఈ రోడ్డు పక్కన అర్ధనారీశ్వరుడు గుడి ఉన్నది. అక్కడ స్వయంభుగా వెలిశాడు. సగం అక్కడ అమ్మవారు పార్వతీదేవి 21,000 సంవత్సరాలు తపస్సు చేసి అతని సగాన్ని తీసుకుంది, వరం పొంది. నీ సగం నాకు కావాలి. ఆ గుడిలో ఎవరైతే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్లి చేసుకొని విడిపోయే స్థితిలో ఉన్నారు, గొడవలు వేసుకుంటున్నారు, వీళ్ళు ఒకటి కలవరు అన్న వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళి దండలు అక్కడ ఇస్తారు. అక్కడ ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఆ స్వామివారి దగ్గర పెట్టి దండలు ఇస్తారు. ఆ దండలు గనక వాళ్ళు గనక ఒకళ్ళు మార్చి వేసుకుంటే గొడవలు అనేది రాదు. లైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ మంచిగా హ్యాపీగా విడిపోరు ఇంకా. సో మనం చేసే ప్రతి ఒక్కొక్క పరిహారానికి ఒక్కొక్క గుడి ఉన్నది. సో కొన్ని మందులు తెలుసో తెలియకో, ఇప్పుడు కొన్ని మందులు పితృదోషానికి ఇక్కడికి వచ్చి త్రయంబకేశ్వర్లో చేసుకుంటారు. కొన్ని వచ్చి ఈ ఒక రావణాసుడు ఆత్మలింగాన్ని పొందిన చోట ఉన్నది కర్ణాటకలో, గోకర్ణలో చేసుకుంటున్నారు. మీరు చేసే ఒక సమస్యకి ఆ గుడికి ఒక హిస్టరీ ఉండాలి. ఆ హిస్టరీలోనే మీకు పోతుంది, లేదంటే పోదు. మీరు ఎన్నిసార్లు చేసుకున్నా మీకు పోదు. ఇక్కడికి వచ్చి మీకు పితృదోషం ఎక్కడ నివృత్తి అవుతుంది? రామేశ్వరంలోనే నివృత్తి అవుతుంది. సో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, ఇప్పటి వరకు ఎన్ని మంది పితృదోషాన్ని తీసుకున్నారు, వాళ్ళందరూ బాగుపడ్డారేమో అని కమెంట్స్లో పెట్టమని చెప్పండి. పితృదోషం ఎక్కడ పోతుంది? ఒక్క రామేశ్వరంలోనే పోతుంది. ఎందుకు? ఆ స్థలం హిస్టరీ ఏంటి? రాములు వారు ఇప్పుడు అక్కడ తను రాములు వారు అక్కడ శివుని పెట్టి, అది వేరే హిస్టరీ, అది సెకండ్ స్టోరీ. అది అతను అరణ్యవాసంలో ఉండేటప్పుడు వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు చనిపోయాడు. అంటే అప్పుడు అతను ఆ లాస్ట్ రైట్స్ అతను చేయలేకపోయాడు. అంటే పితృదోషం ఏర్పడినది. ఈ పితృదోషం ఎలా పోవాలి అంటే అతను రామేశ్వరానికి వచ్చి పితృదోషాన్ని నివర్తి చేసుకున్నాడు. సో అక్కడ ఈ పితృదోష నివర్తి అయింది. ఈ స్థల హిస్టరీ అది. సో ఎవరికైతే పితృదోషం ఉన్నదో వాళ్ళు ఇక్కడికి వచ్చి పితృదోష నివర్తి చేసుకుంటేనే పోతుంది. సో ఇప్పుడు ఈ కొడిముడిలో ఒక ఇది ఉన్నది. ఇది బ్రహ్మదేవుడు రాసే రాతని మార్చే స్థలం ఈ కొడిముడి. నా తలరాత బాగలేదు, నా జన్మ కుంటిలి బాగలేదు, నేను ఎన్ని చేసినా కష్టపడుతున్నా, నేను తల ఉంచుకుంటున్నా, తల ఎత్తలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి మకుటేశ్వరుడు, మకుట, అందుకే అతని పేరు మకుటేశ్వరుని పేరు వచ్చింది. అక్కడ వాళ్ళ విధి మారుతుంది. ఇక్కడ నా తలరాత బాగలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పూజలు కనుక చేసుకుంటే వాళ్ళ విధి మారుతుంది. ఓకే అండి. కొన్ని మందికి తొందరగా అవుతుంది, కొన్ని మందికి లేటుగా అవుతుంది. అది వాళ్ళ పూర్వ జన్మ ఒక పుణ్యాన్ని పట్టి వాళ్ళకి తొందరగా అవ్వటము, లేటుగా అవ్వటము ఉంది. ఇవాళ రేపులో క్లయింట్స్ ఎలా ఉన్నారు, భక్తులు ఎలా ఉన్నారంటే పెళ్ళైన వెంటనే బిడ్డలు నాకు రేపు రెడీమేడ్గా బిడ్డలు వచ్చేస్తే బాగుంటుందేమో అన్న స్పీడ్లో ఉన్నారు ఇప్పుడు. సో పెళ్ళైన వెంటనే బిడ్డలు వస్తారా చెప్పండి. పూజలు కూడా అంతే, దానికైనా ఒక కాలం ఉంటుంది. మీరు చేసే భక్తి, మీరు చేసే ఆత్మవిశ్వాసంతో ఎంత ఒక శరణాగతిగా మీరు చేస్తున్నారో అది మీకు అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. రైట్. అయితే గురుగారు మాకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ నెల 29న కొడిముడి యాత్రకు ఎవరైతే రావాలనుకుంటున్నారో, సో దానిలో నేను కూడా ఉన్నా కాబట్టి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఏంటి ఆఫర్ అంటే ఇప్పుడు మీ నోటి ద్వారాగానే నేను తెలుసుకున్నా. సార్ మమ్మల్ని మీరు మర్చిపోయారు, మీరు నక్కతోక తొక్కిన కాలం నుంచి మీరు అయిపోయారు, ఏంటి సార్ మమ్మల్ని మర్చిపోయారు అని చెప్పి నేను అడిగా. అంటే దానికి మీరు చెప్పిన ఒక విషయాన్ని విని నా లైఫ్లో నాకు జరిగింది అన్నీ నాకు తెలుసు, నా లైఫే మిరాకిల్గా మారింది. బట్ మీకు చెప్పిన తర్వాత నేను చాలా ఆశ్చర్యమైపోయా నిజంగా సార్. అంటే మీ నోటి ద్వారాగానే మీ ప్రేక్షకులకి మీరు చెప్తాను ఖచ్చితంగా. మొన్న మన ఒక 15 రోజుల క్రితం గురువు గారు వచ్చారు, ఇంటర్వ్యూ చేసుకోవడం కోసం వచ్చాం. మన ఇంటర్వ్యూ చేసాం కదా, నక్కతోక తొక్కితే మంచి జరుగుతుందని ఒక ఎపిసోడ్ చేసాం మనం. మీరు ఉంటుంది చూడండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, కామెంట్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ఆ ఎపిసోడ్ చేసిన తర్వాత నిజంగా నేను మర్చిపోయా. గురువుగారు ఏమనంటే ఈ నక్కతోక తొక్కండి శ్రీనివాస్ గారు ఒకసారి మీకు మంచి జరుగుతుంది అన్నారు. నేను తొక్కాను, నక్కతోక అక్కడ ఇచ్చారు, తొక్కాను. సరే ఏమోలే గురువుగారు చెప్పారు, పెద్దలు చెప్పినప్పుడు మనం పాటించాను తప్ప నాకైతే పెద్ద అప్పుడు నమ్మకం కలగల. రొటీన్ కదా, ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు చేస్తుంటారు అనే ఉద్దేశంతో అయిపోయింది. అది జరిగిన ఒక 2-3 రోజుల తర్వాత ఒక అద్భుతమైన 3 మిరాకిల్స్ జరిగాయి.
ఈ దాదాపు 10-15 రోజులలో ఒక 3 మిరాకిల్స్ అన్న ఎంటైర్ లైఫ్లో జరగనన్ని అద్భుతాలు. అది ఏంటో మీ నోటి ద్వారా చెప్తే అందరూ తెలుసుకుంటారు. అంటే ఇప్పుడే టూ ఎర్లీ అవుతుందేమో చెప్పడం, బట్ ఎనీవే అయినా చెప్తాను. చెప్పండి. ఒక అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన ధనం నా చేతికి వచ్చింది. షాక్ నేను. అంటే ఇప్పట్లో రాదు, ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత వస్తుంది అనుకున్నాను. టక్కున నా అకౌంట్లోకి వచ్చేసి సూపర్. షాక్, చాలా పెద్ద అమౌంట్. ఆశ్చర్యపోయాను, అరే ఇలా వచ్చింది, ఓకే వెరీ గుడ్, మంచి జరిగింది అని సంతోషపడుతున్నాను. ఈలోపు ఇంకొక మిత్రుడు వచ్చాడు. అంటే ఈసారి చెప్తుంటే చిన్నప్పుడు అరే కథలు భలే చెప్తున్నారా వీడు అని అనిపించే లాంటి కథ ఇది. నేను అందరిని అలాగే అంట, ఇలా కనుక నాకు ఎవరైనా చెప్తే నేను అంట ఓకే చెప్పావులే, భలే చెప్పావులే అంట. ఎందుకంటే నా చిన్నప్పుడు ఈ చందమామ బాలమిత్ర పుస్తకాలలో సాయి లీలలు సాయి గాథలు అని వచ్చేవి. మీకు గుర్తుండే ఉంటుంది. నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హఠాత్తుగా కింద పడిపోయాను, ఎవరో వచ్చి లేపినట్టు అయింది, ఒక చల్లని స్పర్శ, కాసేపు చూస్తే ఎవరూ లేరు, నేను మేలుకొన్నాను, ఇట్లాంటి కథలు చదివేవాళ్ళం. నేను అప్పుడే అనుకున్నాను నా ఇవన్నీ ఏదో పుక్కిటి పురాణాలే అని. కానీ నిజంగా ఇవాళ నా జీవితంలో జరిగింది ఏంటంటే సార్, మనం ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం కదా, ఒక మిత్రుడు వచ్చి మావి ఒక 2 శాటిలైట్ ఛానల్స్ మీరు రన్ చేయాలి మీ ఆఫీస్ నుంచి మీ ఆధ్వర్యంలో అన్నాడు. సూపర్ మిరాకిల్ సార్. ఒక శాటిలైట్ ఛానల్ నడపడం అంటేనే పెద్ద ఇష్యూ, చాలా కష్టం, చాలా కష్టం. 2 శాటిలైట్ ఛానల్స్ మీ దగ్గర నుంచి మీ ఆఫీస్ నుంచి నడపాలి మీ ఆధ్వర్యంలో. నాకు కాసేపు అర్థం కాల. సరే ఏదో అంటున్నాలే అనుకున్నా. ఆల్రెడీ మొత్తం టెక్నికల్ ఎక్విప్మెంట్ మీ ముందే ఇక్కడ ఉంది చూడండి. పీసీఆర్లు ఎంసీఆర్లు రెడీ అయిపోయినాయి, మొత్తం వ్యవస్థ రెడీ అయిపోయింది. వెరీ సూన్ అంటే దాదాపు ఒక 15-20 రోజులు లాంచ్ చేయబోతున్నాం. సూపర్ సూపర్ వెరీ గుడ్. అదొకటి జరిగిందా. ఈలోపు దుబాయ్ నుంచి మా గురువు గారు ఉంటారు, ఆయన ఫోన్ చేసి బిఎస్ అర్జెంటుగా నా కోసం ఒక 5 ఛానల్స్ రన్ చేయాలి, 5 యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ కాదు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయాలి. ఓకే సార్ రన్ చేస్తానని అది కూడా డీల్ స్టార్ట్ అయిపోయింది, అది కూడా ఓకే చేసేస్తున్నాం. ఈలోపు ఇంకొక మిత్రుడు ఫోన్ చేసి యుఎస్ నుంచి మా కోసం కూడా ఒక ఛానల్ రన్ చేయాలండి. వావ్. నాకు నిజం చెప్పాలంటే మీరు 2-3 సార్లు కాల్ చేశారు, చేసినప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నా. ఇంకా ఈ బిట్వీన్ ఇంకొక అద్భుతం చెప్పాలి మీకు. ఇంతకుముందు రోజుకి 1 లేదా 2 రోజులకు ఒక ఇంటర్వ్యూ చేసేవాడిని. ఈ 10 రోజులలో రోజుకి 2-3 ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. సూపర్ సూపర్. నాకు తెలియట్లా మార్పు, నేను ఫుల్ బిజీ అయిపోయినా. అంటే మిమ్మల్ని కూడా నేను మర్చిపోయాను నిజం చెప్పాలంటే. ఆ మాట అన్నారు, నాకు ఇక్కడ తగిలింది. బిఎస్ గారు నన్ను మర్చిపోయారు, నక్కతో ఒక తొక్కాక అన్నాక ఇప్పుడు నాకు వెళ్ళి అరే కదా నిజం కదా